నమస్తే, నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర బిగ్ స్టోరీ. చంద్రుడికి స్వయంగా వెలిగే శక్తి లేదు. సూర్యుడి వెలుగు తన మీద పడితేనే తాను వెలిగినట్టు కనిపిస్తాడు. అలా ఎవరి వెలుగునో లాక్కుని తన సొంత వెలుగులాగా భ్రమింపచేస్తూ దానికి వెన్నెల అని పేరు పెట్టి మరీ భూమి మీదకి పంపుతాడు. కవులు కూడా అస్సలు తగ్గకుండా శూర్యుడికి ఈ విషయంలో ఏ క్రెడిట్ ఇవ్వకుండా చంద్రుడి వెన్నెల మీద లక్షలాది కవితలు రాసేసి చల్లని రాజా ఓ చందమామ అంటూ పొగుడుతూ వచ్చారు శతాబ్దాలుగా. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే చంద్రబాబు కూడా సార్థక నామధేయుడు గనుక తాను సొంతంగా వెలగలేడు, ఒంటరిగా ఎన్నికల్లో పోరాడలేడు, పక్కవాడి నుంచి మద్దతు కూడగట్టుకోకుండా ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేడు. చంద్రబాబు చరిత్ర అంతా అంతే, ఇప్పుడు కూడా అంతే. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా కనిపించిన ప్రతి పార్టీ మద్దతు కావాలంటున్నారు బాబు గారు. పైగా దానికి చాణక్యమని పేరు కూడా పెట్టారు సానుకూల మీడియా వారు. కవులు చందమామను పొగిడినట్టు సానుకూల మీడియా చంద్రబాబును కూడా పొగిడి ఆకాశానికెత్తి ఆ చందమామ పక్కన నిలబెడుతుంటారు. పదవిలో లేనప్పుడల్లా చంద్రబాబు వసుదైక కుటుంబం టైపులో అన్ని పార్టీలు తన కుటుంబమే అనే ధోరణిలో ఉంటారు. ప్రస్తుతానికి పదవి లేదు కనుక అన్ని పార్టీల మద్దతు ప్రస్తుతానికి అడుగుతున్నారు. అయితే ప్రతి పార్టీకి ఒక సిద్ధాంతం ఉంటుంది, ఒక తత్వం ఉంటుంది. అన్నింటినీ కలిపేసుకుని ఘటబంధనమో గట్టి బంధమో అని పేరు పెట్టేస్తే ఎలా? అసలు ఇన్నేసి పార్టీలు ఎలా కలిసిపోతాయి? కలిసేలాగా చంద్రబాబు ఎలా చేయగలరు? అందుకే ఆయనకు చాణక్యుడు లాంటి చిన్న పేరు కాదు, ఇంకా పెద్దదేదో పెట్టాలి. చాణక్యుడు చేసిందేమిటి? తనను అవమానించిన నందరాజుల్ని ఓడించి తన శిష్యుడైన చంద్రగుప్త మౌర్యుడిని రాజుని చేశాడు. కానీ ఇక్కడ చంద్రబాబు ఇన్నాళ్ళు సక్సెస్ఫుల్గా చేస్తున్నదే అంత చిన్న విషయం కాదు. చాణక్యుడికి నందరాజుడు శాశ్వత శత్రువులు, కానీ చంద్రబాబు కల ఎవరూ లేరు. తాను కొన్నాళ్ళు బీజేపీతో సఖ్యంగా ఉన్నారు, తర్వాత ఎదురు తిరిగి మోదీని అనరాని మాటలు అన్నారు. మోదీ కూడా బహిరంగంగానే చంద్రబాబు వెన్నుపోటులో సిద్ధహస్తుడు అని 2019 ఎన్నికల ప్రచారంలో చెప్పాడు. అయినా ఇప్పుడు బీజేపీతో పొత్తు కోసం 5 ఏళ్లుగా తపస్సు చేస్తూనే ఉన్నారు చంద్రబాబు. ఇదంతా దేనికంటే ఏదో రకంగా జగన్మోహన్ రెడ్డికి సంక్షేమ పథకాలు ఇవ్వడానికి కేంద్రం నుంచి ఫండ్స్ అందకుండా చేయడానికట. ఇక కమ్యూనిస్టుల్ని అడ్డం పెట్టుకుని అంగన్వాడీ గొడవ లేపగలిగారు బాబుగారు. ఇది మామూలు టైమింగ్ కాదు. అసలు కమ్యూనిస్టులు బాబుగారు చెప్పినట్టు ఎలా చేసేస్తారో అర్థమవదు. ఏమాత్రం ఇస్తారో, ఏం మంత్రం వేస్తారో. ఇక మరొక ఎత్తుగడ షర్మిలతో జగన్ కి చెక్ పెట్టించే ప్రయత్నం. ఆ రకంగా కాంగ్రెస్ తో కూడా అఫీషియల్ గాను అనఫీషియల్ గాను పొత్తే ఈయనకి. అందరికీ తెలిసింది జనసేనతో పొత్తు విషయం. ఇది దేనికయ్యా అంటే కాపు ఓట్లు వైకాపాకు పడకుండా చేసేందుకు. ఈ ఎత్తుగడలతో ఎంతవరకు సఫలీకృతమవుతారో తెలియదు, కానీ ఆయన ప్రయత్నానికి మాత్రం జీవన సాఫల్య పురస్కారం ఇవ్వాల్సిందే. ఇలా అన్ని పార్టీలను వాడుకుంటున్న చంద్రబాబు ఎన్ఆర్ఐలను, ప్రజల్ని కూడా వదల్లేదు. నిజమెంతో గాని ఎన్ఆర్ఐలని మనీ ట్రాన్సాక్షన్స్ కి వాడుతున్నారని సమాచారం. తనకు మద్దతు ఇస్తున్న పలానా వారికి ఫండ్స్ ఇవ్వాలంటే అవి అమెరికా నుంచి ఆ పలానా వారి అకౌంట్స్లో పడుతున్నాయట. చేతికి మట్టి అంటకుండా వ్యవసాయం అంటే ఇదే. ఇక ఆ మధ్యన ఒకానొక ప్రచారంలో భాగంగా ప్రజల్ని 5,000 రూపాయలు కట్టి తెదేపా సభ్యత్వం తీసుకోమని కోరారు. ఇది మామూలు వాడకం కాదు. పార్టీ ఫండ్స్ కోసం వ్యాపారులను, పారిశ్రామికవేత్తలను కాకుండా నేరుగా ప్రజల్నే అడగొచ్చన్న ఆలోచన స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఎవరికీ వచ్చి ఉండకపోవచ్చు. ఇంత రాజకీయ రంగుల రాట్నాన్ని తిప్పే చంద్రబాబు ఒకవేళ నెగ్గితే తన మద్దతుదారులందరికీ ఎలా న్యాయం చేస్తారో తెలుసా? ఒక్కసారి ఎం ధర్మరాజు ఎంఏ సినిమాలోని సన్నివేశాన్ని గుర్తు తెచ్చుకోండి. తాను గెలుస్తున్నాడన్న వార్త వింటున్న మోహన్ బాబుకి మొదట తన ప్రేయసి కనబడకుండా మసకబారుతుంది. తర్వాత తనకు మద్దతిచ్చి గెలిపించిన సత్యనారాయణను బానిసగా మార్చుకుంటాడు. అదే సత్యనారాయణ పక్కన ఉండే ఆడమనిషి మీద చేతులేసి స్పాట్లో సొంతం చేసుకుంటాడు. సింపుల్ గా చెప్పాలంటే సాంబారులో ములక్కాడల్ని నమిలి గుజ్జంతా మింగేసి ఉమ్మేసినట్టు తన గెలుపుకు ఉపయోగపడిన అందరినీ వాడేసుకుని వదిలేస్తాడు. చంద్రబాబు గత చరిత్ర కూడా అంతే. రేవు దాటే వరకు ఓడమల్లన్నలా కనిపించే వాళ్ళంతా రేవు దాటాక బోడి మల్లన్నలైపోతారు ఈయనకి. గతం వర్తమానం చెప్పుకున్నాం కనుక భవిష్యత్తుని ఊహించుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. అయితే ఆ ఊహలన్నీ చంద్రబాబు గెలిస్తేనే, జగన్ ఒక్కడిని ఒకవైపున పెట్టి మిగిలిన అందరినీ తన వైపుకి తిప్పుకునే చంద్రవ్యూహం ఫలిస్తే సరే, ఫలించకపోతే మాత్రం తెదేపా చంద్రుడికి నిత్య అమావాస్యే. ఆ భయం ఆయనకి ఉంది. అందుకే ఆయన తపస్సు, తపన, తాపత్రయం. ఇక్కడ ఎవరు మంచి ఎవరు చెడు అనేది కాదు పాయింట్. ఎవరు యుక్తితో ఆడితే వాళ్ళు గెలుస్తారు. ఏం జరుగుతుందో చూడాలి. ఇది వాటి బిగ్ స్టోరీ. మరిన్ని టాపిక్స్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.